హాయ్, మీ పేరు? మా పేరు పుష్ప అండి. పుష్ప ఆంటీ, మీరు బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాము. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్? ఆయన జెన్యూన్ గా ఆడతాడండి. జెన్యూన్ గా ఆడతాడు. అంటే ఎక్కడ జెన్యూన్ అనిపించాడు? అంటే మన యష్మి విషయంలో అటు ఇటు అయ్యాడు కదా. వాళ్ళు అలాంటి చేస్తారండి. ఆ బాబు అయితే జెన్యూన్ గానే ఉంటాడు. ఓకే, అంటే ఏ విధంగా మీకు ఎక్కడ అంటే గేమ్స్ పరంగా ఉన్నాడా? గేమ్స్ పరంగా చాలా బాగా ఆడతాడు. న్యాయంగా కూడా చాలా బాగుంటాడు. నబిల్ కూడా బాగా ఆడతాడు. నబిల్ కూడా బాగుంటాడు. నబిల్ నిఖిల్ చాలా బాగా హౌస్ లో అందరూ గౌతమ్ ని టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. లేదండి, ఆయన ఓవర్ గా చేస్తున్నాడు కానీ వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళు ఇంకా వీళ్ళనన్నా ఇట్లా అని వాళ్ళ మీద కంప్లైంట్ గా పెడుతున్నాడు కానీ వాళ్ళు ఏం చేస్తలేరు. ఓకే, అంటే గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఉన్న వాళ్ళలో స్ట్రాంగ్ అని అంటారు. మరి గౌతమ్ అలానే అనిపిస్తుంది మీకు? ఆయన పార్టీకి ఆయన ఉంటాడండి. ఎవరిది వాళ్ళది, ఎవరి జెన్యూన్ వాళ్ళకే ఆడుకుంటారు. ఎవరిది వాళ్ళకి. అంటే నాగార్జున కూడా రివర్స్ అవుతున్నాడు అని అంటున్నారు. ఏం లేదండి, నాగార్జున కూడా ఏం లేదు. ఎవరు ఆడితే వాళ్ళని అది చేస్తాడు కానీ ఎవరు అది లేని ఏం చేయడు. అంటే బిగ్ బాస్ టీం కూడా కన్నడ టీం కి సపోర్ట్ చేస్తుంది అని అంటున్నారు. ఏం లేదండి, అంతా న్యాయంగానే నడుస్తుంది. ఇప్పుడైతే బానే ఉంది. యష్మి గురించి మీరు ఏమనుకుంటున్నారు? లక్ష్మి వెళ్ళిపోయింది, అయిపోయిందండి. ఇంకా వాళ్ళది ఏంటి అంటే ఆమె ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్? అంటే ఫేర్ ఎలిమినేషన్ అండి. ఎందుకు మీకు ఆమె ఫెయిర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది? ఆమె చేసుకున్న మాలా అది ఆమె యాక్టివ్ ఎక్కువ చూపించేసి అటిట్యూడ్ ఎక్కువ చూపించేసి. మరి విష్ణుప్రియ గురించి ఏమనుకుంటున్నారు? విష్ణుప్రియ కూడా జెన్యూన్ గానే ఆడుతుంది. ఓకే, విష్ణుప్రియ మీకు జెన్యూన్ అని ఎందుకు అనిపిస్తుంది? అంటే ఆమె అందరు అనుకుంటారు లవ్ అనుకుంటారు కానీ అది వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళ లైఫ్ లో. వాళ్ళ మరి పృథ్వీ ఆడుతున్నాడా లేకపోతే? ఆడుతున్నాడండి, ఇప్పుడైతే పృథ్వీ ఆడుతున్నాడు. లాస్ట్ మెగా చీఫ్ గా రోహిణి అయింది, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఆమె కష్టపడి ఆడి, అంటే ఆమె ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, గేమ్స్ ఆడదు అని చెప్పేసి పృథ్వీ చెప్పింది. ఆమెకి ఇప్పుడే ఛాన్స్ వచ్చింది కదా, ఇప్పుడు ఆడుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ముగ్గురిని టాప్ 5 దాకా చూస్తున్నారు కదా. మీ విషయంలో టాప్ 5 అంటే ఎవరు ఉంటారు చెప్పండి? నిఖిల్, నబిల్, గౌతమ్, విష్ణు. ఇంకానైతే గౌతమ్ తర్వాత ఆమె అనుకుంటున్నా ఎవరు, రోహిణి. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ బాగా ఆడుతుందండి. ఆమె కూడా ఆడుతుంది కానీ కొంచెం ఆమె కూడా యాక్టివ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ప్రేరణ ఈ వీక్ లో ఎలిమినేట్ అవ్వే ఛాన్స్ ఉందంటారా లేకపోతే? లేదండి, ఆమె కాదు. చైల్డిష్ బిహేవియర్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా తనలో. ఉన్నది కానీ ఆమెకు అది ఉన్నదండి. అంటే లాస్ట్ సీజన్ లో గేమ్స్ చూసారు, ఈ సీజన్ లో గేమ్స్ చూసారు. ఏ గేమ్స్ బాగా అనిపిస్తున్నాయి? ఇప్పుడు ఇంకా కొంచెం ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యిందండి. స్ట్రాంగ్. ఓకే, కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ మీకు మంచిగా ఉందా? బాగానే. థ్యాంక్ యూ.